హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతి కండిషన్ తెలుసుకున్న విక్కీ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇటువైపు నర్స్ పద్మావతిని గమనిస్తూ ఉంటుంది. అప్పుడే పద్మావతి హార్ట్ రేట్ పడిపోతూ ఉండటంతో ఆ నర్స్ కంగారుగా డాక్టర్ డాక్టర్ అంటూ పరిగెత్తుకున్న రూమ్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే విక్కీ కంగారుగా నర్స్ నర్స్ ఏం జరిగింది అంటూ ఉంటే ఆ నర్స్ విక్కీకి ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ని తీసుకుని వస్తుంది. డాక్టర్ కూడా నర్స్తో పాటు పరిగెత్తుకుని వెళ్ళి తన పేషెంట్ని కాపాడడం డాక్టర్ బాధ్యత కాబట్టి పద్మావతికి ఏం జరిగిందో ఏంటో అంటూ కంగారుగా మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. విక్కీకి పద్మావతికి ఏం జరిగిందో అర్థం కాక ఏడుస్తూ పద్మావతి ఉన్న రూమ్ వైపు చూస్తూ ఉంటాడు. డాక్టర్ పద్మావతి హార్ట్ రేట్ పడిపోతూ ఉండడంతో తను ఎలాగైనా బ్రతికించాలని చనిపోయే పరిస్థితులు ఉండే వాళ్ళకి అవేవో షాక్ ట్రీట్మెంట్ మాదిరిగా గుండెల మీద పెట్టి ఇస్తారు, అలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. దాంతో విక్కీ మరింత కంగారు పడిపోతూ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అన్నట్టుగా ఏడుస్తూ చూస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ ఇస్తున్న షాక్ ట్రీట్మెంట్కి పద్మావతి ఒక్కసారిగా బెడ్ మీద నుంచి పైకి లేస్తూ కింద పడిపోతుంది. దాంట్లో డాక్టర్ పద్మావతి వైపు బాధగా చూస్తూ ఉంటుంది. విక్కీకి అక్కడ పద్మావతికి ఏం జరుగుతుంది ఏంటో అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు డాక్టర్ నర్స్కి ఒక సైగ చేసి అక్కడి నుంచి డల్గా ఆ రూమ్ నుంచి బయటకు వస్తుంది. విక్కీ డాక్టర్ని చూడగానే డాక్టర్ తనకేమైంది, తను బాగానే ఉంది కదా డాక్టర్, ఏంటి అలా ఉన్నారు, ఏదైనా చెప్పండి అంటే ఆ డాక్టర్ బాధగా ఇక తను ప్రాణంతో లేదు అన్నట్టుగా బాధగా తలుపుతుంది. ఆ మాట విక్కీకి అర్థం కాక డాక్టర్ ఏం చెప్తున్నారు, నాకేం అర్థం కావడం లేదు అంటే ఆ డాక్టర్ ఐఎమ్ సారీ, తన్ని కాపాడలేకపోయాను అంటుంది. ఆ మాటకు విక్కీ షాకింగ్గా అలానే కింద పడిపోతాడు. దాంతో ఆ డాక్టర్ సారీ అండి, నా సాయ శక్తులారా ప్రయత్నించాను, తన్ని కాపాడలేకపోయాను అంటూ ఆ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విక్కీ తన ప్రాణమే తన నుంచి దూరమైనట్టు అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఆశ విక్కీ భుజంపై చేసి విక్కీ విక్కీ అంటూ తన షాక్లో నుంచి బయటకు తేవడానికి ట్రై చేస్తూ ఉంటే అను పార్వతి భక్త ఆ డాక్టర్ మాటలకు దేవుడా అంటూ ఏడుస్తూ పద్మావతి ఉన్న రూమ్లకు ఏడుస్తూ వెళ్ళిపోతారు. భక్త అను పార్వతి పద్మావతిపై పడి ఏడుస్తూ ఉంటే తను వాళ్ళు ఎలా ఓదార్చాలో అర్థం కాక తను కూడా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఆర్య విక్కీ విక్కీ అంటూ గట్టిగా అరవడంతో విక్కీ మెలకులోకి వచ్చి ఆర్య ఆర్య డాక్టర్ ఏమన్నారు విన్నావా, పద్మావతి పద్మావతి చనిపోయిందంటున్నారు అంటూ తన గుండెల మీద చేసుకుని గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటే ఆర్య విక్కీ విక్కీ ముందు మనం పద్మావతి గదిలోకి వెళ్తాం రా అంటూ విక్కీ చేతిని పట్టుకొని పద్మావతి ఉన్న గదిలోకి వెళ్తాడు. విక్కీ అను పార్వతి ఏడుస్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి పద్మావతి చేతిని తన చేతులకు తీసుకుని పద్మావతి కళ్ళు తెరువు, కళ్ళు తెరిచి ఒకసారి నన్ను చూడు అంటూ విక్కీ చాలా ఎమోషనల్గా పద్మావతితో మాట్లాడుతూ ఉంటే పార్వతి అను భక్త ఆర్య అందరూ ఏడుస్తూ విక్కీ వైపు చూస్తూ ఉంటారు. విక్కీ తన కన్నీరు తోచుకుంటూ లేదు లేదు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళడానికి వీలేదు, నువ్వు చెప్పావు కదా జీవితాంతం నాకు తోడుగా ఉంటానని చెప్పావు కదా, కళ్ళు తెరువు పద్మావతి, లేదంటే నేనేం చేస్తాను నాకే తెలీదు అంటూ విక్కీ కోపంగా మాట్లాడుతూ ఉంటే ఆర్య వాళ్ళంతా చాలా బాధగా విక్కీ వైపు చూస్తూ ఉంటారు. విక్కీ పద్మావతి కళ్ళు తెరువు, నేను ఇలా చూస్తూ ఉంటే నా వల్ల కావడం లేదు, నువ్వు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం నేనే కదా, నా ఆవేశం కోపం వల్ల నేను ఎన్ని రోజులు బాధ పెట్టాను, ఇక నుంచైనా నీతో సంతోషంగా ఉండాలనుకుంటే నువ్వు నాకు శాశ్వతంగా దూరం అవ్వాలనుకుంటున్నావా, తప్పు చేస్తున్నావు పద్మావతి, చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, నువ్వు నాకు దూరంగా వెళ్ళడానికి వీలేదు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను పద్మావతి, ప్లీజ్ కళ్ళు తెరువు పద్మావతి, నా మీద కోపడు, నీ కోసం మన వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు, కనీసం నా కోసం కాకపోయినా మన ఫ్యామిలీ కోసమైనా కళ్ళు తెరువు, లే పద్మావతి పైకి లే ప్లీజ్ పద్మావతి అంటూ విక్కీ పద్మావతి చేతులను తన చేతిలోకి తీసుకుని ఏడుస్తూ నీకు దూరంగా బ్రతకడం నా వల్ల కావట్లేదు పద్మావతి, ప్లీజ్ కళ్ళు తెరువు, ప్లీజ్ పద్మావతి దయచేసిలే ప్లీజ్ ప్లీజ్ అంటూ విక్కీ ఏడుస్తూ ఉంటే ఆశ విక్కీ భుజంపై చేసి విక్కీ పద్మావతిక లేదు, తను మనందరం వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయింది అంటూ ఆశ ఏడుస్తూ ఉంటే విక్కీ ఆశ చేతిని గట్టిగా తోసేస్తూ అలా అనుకో ఆర్య, పద్మావతి నన్ను వదిలేసి వెళ్ళదు, నేను ఇంకా ప్రాణాలతో బ్రతికున్నానంటే తను కూడా బ్రతికే ఉంటుంది, తను నా కోసమే పుట్టింది, నన్ను వదిలేసి
తను ఎప్పటికీ వెళ్ళదు అంటూ విక్కీ కోపంగా మాట్లాడుతూ ఉంటే భక్త బాబు అని విక్కీ దగ్గరకు వస్తూ ఉంటే విక్కీ నా దగ్గరికి ఎవరు రారకండి అన్నట్టుగా వాళ్ళందరికీ చేయి చూపిస్తూ పద్మావతి దగ్గరికి వెళ్ళి తన చేయి పెట్టుకొని పద్మావతి పైకి లే పైకి లే అంటూ తన్ని పైకి లేపడానికి ట్రై చేస్తూ ఉంటే ఆర్య భక్త వచ్చి విక్కీని కంట్రోల్ చేస్తూ తను అక్కడి నుంచి తీసుకువెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటే విక్కీ మాత్రం పద్మావతి చేయి వదలకుండా పద్మావతి పద్మావతి కళ్ళు తెరువు పద్మావతి అంటూ విక్కీ అరుస్తూ ఉంటే ఆర్య భక్త విక్కీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటాడు. విక్కీ నన్ను వదలండి, నన్ను వదలండి, నా పద్మావతి నన్ను దూరం చేయకండి అంటూ పద్మావతి దగ్గరికి వెళ్తూ ఉంటే ఆర్య భక్త విక్కీ కంట్రోల్ విక్కీ నువ్వే ఇలా కంట్రోల్ తప్పితే ఎలా అంటూ విక్కీని తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటే విక్కీ మాత్రం పద్మావతి చేయి వదలడు. ఇక ఆర్య భక్త విక్కీని పద్మావతి దూరంగా తీసుకువెళ్ళాలని ట్రై చేస్తూ తన చేయి విడిపించడానికి ట్రై చేస్తూ ఉంటే విక్కీ మాత్రం పద్మావతి చేయి గట్టిగా పట్టుకొని ఉంటాడు. అప్పుడే విక్కీ గట్టిగా పద్మావతి అంటూ గట్టిగా అరుస్తాడు. పద్మావతి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అంటూ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. దాంతో విక్కీ సంతోషంగా పద్మావతి పద్మావతి అంటూ పద్మావతి దగ్గరికి వెళ్ళి తనకి మెలకు వచ్చేలా ట్రై చేస్తూ ఉంటే పద్మావతి చిన్నగా సారు సారు అంటూ ఉంటుంది. విక్కీ సంతోషంతో ఏడుస్తూ చూసారా పద్మావతి ఇంకా బ్రతికే ఉంది, తనకేం కాలేదు, తను బాగానే ఉంది, పద్మావతి పద్మావతి కళ్ళు తెరువు, నన్ను ఒకసారి చూడు అంటూ విక్కీ సంతోషంలో ఏడుస్తూ పద్మావతి చేపట్టుకుని కదిలిస్తూ ఉంటే అప్పుడే పద్మావతి చిన్నగా కళ్ళు తెరుస్తుంది. అప్పుడే డాక్టర్స్ కూడా అక్కడ పరిగెత్తుకుని వచ్చి పద్మావతి కండిషన్ చూస్తూ ఈజ్ ద మిరాకిల్, మీ ప్రేమే తను బ్రతికించింది, ఇప్పుడు తను బాగానే ఉంది అంటూ ఆ డాక్టర్ సంతోషంగా ఆ గదిలో నుంచి బయటకు వెళ్తుంది. విక్కీ పద్మావతి వైపు చూస్తూ పద్మావతి పద్మావతి అంటే ఏడుస్తూ ఉంటే పద్మావతి విక్కీ వైపు చూస్తూ సరు సరు అంటూ చిన్నగా అంటూ ఉంటుంది. అప్పుడే పార్వతి భక్త ఆర్య అను అందరూ పద్మావతి దగ్గరకు వచ్చి పద్మావతి పద్మావతి అంటూ మాట్లాడిస్తూ ఉంటే నర్స్ విక్కీ దగ్గరకు వచ్చి ప్లీజ్ ఇప్పుడే తను ప్రాణాలతో బయటపడింది, తను ఇబ్బంది పెట్టకండి, తను కాసేపు రెస్ట్ తీసుకునివ్వండి, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి అంటే అను ఆర్య వాళ్ళంతా కూడా సరే అంటూ పద్మావతి బ్రతికి ఉండడంతో సంతోషంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే విక్కీ మాత్రం కదలడు. నర్స్ విక్కీ వైపు చూస్తూ సార్ మీరు కూడా అంటూ ఉంటే విక్కీ కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే పద్మావతి విక్కీ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. దాంతో విక్కీ పద్మావతి వైపు చూస్తూ ఉంటే ఆ నర్స్ కూడా అది అర్థం చేసుకుని సార్ మీరు ఇక్కడే కూర్చోండి, దాన్ని కాసేపు రెస్ట్ తీసుకునివ్వండి అంటే విక్కీ కూడా సరే అంటూ పద్మావతి పక్కనే కూర్చుంటాడు. పద్మావతి విక్కీ వైపు చూస్తూ ఉంటే విక్కీ నవ్వుతూ పద్మావతి కాసేపు రెస్ట్ తీసుకో అంటే పద్మావతి విక్కీ వైపు చూస్తూ ఉంటుంది. విక్కీ కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్తున్నాను కదా అంటూ పద్మావతి తలపై చేయిస్తాడు. పద్మావతి కూడా చిన్నగా సరే అంటూ కళ్ళు మూసుకుంటుంది. విక్కీ పద్మావతి చేతిని పట్టుకుంటూ తన వైపు ప్రేమగా చూస్తూ గతంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటూ నీకేం జరుగుతుందో ఏంటో అంటూ ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, నువ్వెంత మంచిదని పద్మావతి, నాకే అర్థం కాని నన్ను నాకన్నా బాగా నువ్వే అర్థం చేసుకున్నావు, నా మనసును కూడా చదివేశా, ఈ టైంలో నాకు మీ స్పర్శే ధైర్యం ఇస్తుంది పద్మావతి. గెట్ వెల్ సూన్ మిసెస్ విక్రమాదిత్య, నీ కోసం ఈ టెంపరుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. విక్కీ అలా చెప్పేసి పద్మావతికి నిద్రపోయిందని అక్కడి నుంచి బయటకు వస్తాడు. భక్త విక్కీని చూడగానే విక్కీ దగ్గరకు వచ్చి అల్లుడు గారు ఇక మీరేం కంగారు పడకండి, మన పద్మావతి చాలా గట్టిది, రేపు ఈ టైం కల్లా మనతో పాటు ఇంటికి వస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి, తనకేం కాదు అంటే విక్కీ కూడా నవ్వుతూ భక్త వైపు చూస్తూ ఉంటాడు. ఆశ విక్కీ దగ్గరకు వచ్చి విక్కీ ఇక టెన్షన్ పడకు, మన పద్మావతికి ఏం కాదు అంటే ధైర్యం చెప్తూ ఉంటే విక్కీ ఆర్య చేపెట్టుకొని ఆర్య పాపను కూడా తీసుకుని వచ్చారు, ఇక మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఇక్కడ ఉంటాను అంటే ఆర్య అదేంటి విక్కీ అనేది చెప్పిపోతూ ఉంటే విక్కీ వెళ్ళమని చెప్తున్నాను కదా వెళ్ళండి అను పాపను తీసుకుని వెళ్ళు అంటూ పాప దగ్గరకు వచ్చి పాప తలపై చేసి నిమురుతూ సరే ఇక వెళ్ళండి అంటాడు. అను ఆర్య కూడా సరే అంటూ పైకి లేస్తారు. నారాయణ విక్కీ నేను ఇక్కడే ఉంటాలి అంటే విక్కీ వద్దు బాబాయ్ మీరు కూడా వెళ్ళండి, విక్కీ అలా చెప్తూ పార్వతి దగ్గరకు వచ్చి అత్తయ్య గారు మీరు కూడా బయలుదేరండి అంటే పార్వతి
బాబు, నా కూతురు ఇలా హాస్పిటల్‌లో ఉంటే నేను ప్రశాంతంగా ఇంట్లో ఎలా ఉండగలను? నేను ఇక్కడే ఉంటాను బాబు అంటే, విక్కీ, లేదత్తయ్య, నేను ఉన్నాను కదా! నేను తను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు ఇంటికి వెళ్ళండి అంటే, పార్వతి ఏడుస్తూ ఉంటుంది. ఆశ, అత్తయ్య, కావాలంటే విక్కీ నేను కూడా ఇక్కడే ఉంటాము. మిమ్మల్ని డ్రాప్ చేసి నేను మళ్ళీ వస్తాను. మనం ఇంటికి వెళ్దాము అంటే, పార్వతి ఏడుస్తూ ఉంటుంది. భక్త, అల్లుడు గారు చెప్పారు కదా! ఇక వెళ్దాము అంటూ పార్వతిని పైకి లేపుతాడు. అలా అందరూ ఇంటికి వెళ్తూ ఉంటే, విక్కీ వెళ్తున్న వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే భక్త వెనక్కి తిరిగి చూస్తూ, అల్లుడు గారు, అమ్మాయి జాగ్రత్త అంటే, విక్కీ, మీరేం కంగారు పడకండి మామయ్య అన్నట్టుగా విక్కీ తలూపుతాడు. దాంతో వాళ్ళంతా విక్కీ మీద ధైర్యంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీని తర్వాత ఏం జరగబోతుందో మనం రేపటి వీడియోలో చెప్పుకుందాం. ఇక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.